నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తుని జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు 24వ రోజుకు చేరింది. అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు పాప ఏదని చెప్పి. అసలు మెయిన్ పాయింట్ రీహాబ్. పాపని రీహాబ్‌లో ఉంచడం గురించి నేను వస్తాను ఈ షోలో. ఇదొక కీలకమైన అప్డేట్ కింద మారబోతుంది. పాప గురించి ఎవరన్నా ఇక్కడ చూసాం, అక్కడ చూసాం అని చెప్పి న్యూస్ ఇస్తే గనక పోలీస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇది కాకుండా మీకే కనుక పాప దొరికితే మాకొచ్చి చెప్పాలి గానీ మీరు న్యూస్‌లో ఏసుకోవడం ఏంటని కూడా సీరియస్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా హైప్ కోసం బావిలో దొరికింది పాప, చెరువులో దొరికింది పాప, కొండ చిలువ నోట్లో దొరికింది పాప, లేకపోతే చిరతపులి నోట్లో దొరికింది, లేకపోతే బోరుబావిలో పడిపోయింది పాప అని చెప్పి న్యూస్‌లు ఏసే వాళ్ళందరికీ నోటీసులు జారీ అవుతున్నాయి. ఇదొక సీరియస్ ఎఫర్ట్ కింద పోలీసులు కన్సిడర్ చేస్తారు. కథ తెలియనాళ్ళ కోసం ఒక్కసారి నేపథ్యం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మీకు ఒక కీలకమైన అప్డేట్ మాత్రం ఉంది రోజు ఫాలో అయ్యే వాళ్ళకి. అసలు కథలోకెళ్తే 24 రోజుల నుంచి కాకినాడ తుని జిల్లా సిహెచ్ అగ్రహారంకి చెందిన జ్ఞానేశ్వరి అనే 2.5 సంవత్సరాల ఒక చంటి బిడ్డ మిస్సింగ్‌లో ఉంది. వాళ్ళ ఫాదర్ కోసం వెనకమాల 11:50 నిమిషాలకి వాళ్ళ ఫాదర్ వెనకమాల వెళ్తుంటే వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేశారు. కానీ వాళ్ళ మదర్, ఫాదర్ ఇద్దరు ఒక 15 మినిట్స్ టైంలో మిస్ అయిపోయింది ఆ పాప. 11:50కి ఫెన్సింగ్ దగ్గర ఒక మనిషికి కనిపించింది. ఆ మనిషి వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పేలోపు పిల్ల గాయబ్. ఇది ఒక సినాప్సిస్ లో స్టోరీ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జ్ఞానేశ్వరి జాడ ఎక్కడా లేదు. అది కూడా పెంపుడు కుక్క అదే రోజు 12 గంటలకి గుడి దగ్గర, హైవే దగ్గర కనిపించడంతో అక్కడ అనుమానాలు ఎక్స్ప్రెస్ చేశారు. కానీ అక్కడ కూడా అనుమానాలు వెళ్ళలేవు. పాప అక్కడ కూడా లేదు. ఇది కాకుండా ఈ 45 ఎకరాల పామ్ తోటలో జల్లెడ పట్టారు, సంచార జాతులు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారు, జీడి గింజలను ఇన్వెస్ట్ చేశారు. ఎక్కడ కూడా పాప లేదు. ఇది క్లియర్ గా అర్థమైపోయిన పాయింట్ ఇక్కడ దాకా. అండ్ ఇది కాకుండా సెర్చ్ ఆపరేషన్స్ అయితే ఇప్పటి వరకు స్టాప్ చేశారు. ఇది గడిచిన 4 రోజుల నుంచి సెర్చ్ ఆపరేషన్స్ లేవు. ఎందుకంటే పాప అక్కడెక్కడా లేదు. కొండకు అవతల లేదు, యువతల లేదు, ఏ క్షుద్ర పూజ చేయలేదు. ఇక్కడ దాకా పాయింట్ తెలియని వాళ్ళు ఎవరికి ఒకసారి మీరు తుని పాప మిస్సింగ్ కేసుని కొడితే మీకు బొచ్చడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో కొంచెం నమ్మకమైన ఇన్ఫర్మేషన్ చూడండి. బోర్బావుల పాప, కొండచిలు నోట్ల పాప, చిరతపుల నోట్ల పాప అంటే నమ్మకండి. ఇక్కడ పాపని 100% కిడ్నాప్ కేసే. పాప సేఫ్ అని మేము ఎలా క్లియర్ గా చెప్తున్నాము. కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ నిన్న మేము వచ్చింది కూడా యాజ్ ఇట్ ఈస్ మేము చెప్పిందే వచ్చింది. అందరు చెప్పినట్టు ఏ పాయిజన్ అటాక్ లేకపోతే ఏ కెమికల్ అటాక్ ఎవరో కొట్టడము లేకపోతే ఏదైనా చేయటము ఇలాంటి పిచ్చి పిచ్చి న్యూస్లు మేము చెప్పలేదు. చాలా స్టాండర్డ్ గానే వెళ్తున్నాము. సో ఇక్కడ ఈ కేసులో ఆల్రెడీ క్రైమ్ టీమ్ ఎంటర్ అయ్యి ఇప్పటికి 6 రోజులు అయింది. ఇది కాకుండా హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో మనకి క్లియర్ గా సీజే ఆల్రెడీ డిమాండెడ్ నోటీస్ ఏంటంటే ఏమేం చేశారు వీరు, సుప్రీంకోర్టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా అంటే ప్రతి చోట పాప ఫోటో అప్లోడ్ చేస్తారండి. ప్రతి పోర్టల్లో మిస్సింగ్ కేసులో పాపది ఉంది. నేషనల్ మీడియాకు కూడా పాప న్యూస్ వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ స్టాండర్డ్ ప్రోటోకాల్ అండి. ఈ ప్రోటోకాల్లో ఎక్కడికక్కడ పాప విజిబిలిటీ మీరు అంటే అందరికీ తెలిసినట్టు పెట్టారా, ఎఫ్ఐఆర్ చేశారా, అనుమానాలు ఏంటి మొత్తం తీసుకొచ్చి కాకినాడ కలెక్టర్ అవనిండి, అలాగే డీజీపీ ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేశారు. వాళ్ళు వెళ్తున్నారు నివేదికతో. ఈ రోజు మనం చూసుకుంటే పాప ఆచూకీ పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది అని క్లియర్ గా న్యూస్ అయితే బయటకు వస్తుంది. సో ఈ రోజు పాప ఇన్ఫర్మేషన్ మాత్రం బయటకు పెట్టరు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. ఎందుకంటే ఈ రోజు న్యూస్ లో చిలవల పలవల కింద వెళ్తాయి. పాప ఇన్ఫర్మేషన్ బయటకు రాగానే పాప ఇంటికి వెళ్తుందంటే వెళ్ళదు. పాపని మాత్రం డెఫినెట్ గా ఇంటికి తీసుకెళ్లరు. ఎందుకంటే కిడ్నాపర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక రెక్కి వేసి ప్రాపర్ ప్రణాళికతో పాపని లిఫ్ట్ చేసిన తరుణం. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. స్పాట్ లో జ్ఞానేశ్వరిని చూసి ఎత్తుకెళ్ళిపోయి అక్కడ ఏ ధనం కూడా ఆశించకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారండి. పాపం భవానీ ఇంకా గణేష్ వాళ్ళ దగ్గర ఏముంది పాపం. నిజంగా చెప్పాలంటే ఇల్లు కూడా వాళ్ళది కాదు, అక్కడ పనిచేయడానికి ఉన్నారు వాళ్ళు. ఇది కాకుండా వాళ్ళ దగ్గర నుంచి కిడ్నాపర్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఏముండదు. పాపని అమ్మేసి డబ్బులు చేసుకోవాలనుకునే చైల్డ్ ట్రాఫికింగ్ లో ఎఫర్ట్ ఇదంతా. అంతేగాని కిడ్నాపర్స్ వాళ్ళు ఏదో స్వలాభం కోసం వీళ్ళని ఏదో డబ్బులు డిమాండ్ చేద్దాం అన్న ఉద్దేశంతో చేసిన ప్రక్రియ లాగైతే ఇది లేనే లేదు. ఇది క్లియర్ గా పోలీసులకు కూడా అర్థమైంది. సో వాళ్ళందుకే ఇన్వెస్టిగేషన్ రూట్ మార్చారు. హియర్ సేక్ రూమర్స్ ప్రకారం ఏంటంటే ఎస్ పాప ఆచూకి ఆల్మోస్ట్ పోలీసుల దాడ తెలిసింది. తెలిసిన వెంటనే పాపని మాత్రం ఇంటికి తీసుకెళ్లరు. పాపని రీహాబ్ సెంటర్ లో ఉంచుతారు. రీహాబ్ సెంటర్ లో ఉంచాక పాప అక్కడ ఎవరెవరిని చూసింది, తనతో పాటు అంటే ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కిడ్నాపర్స్ తో పాటు ఇంకెవరెవరు ఉన్నారు ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని తర్వాత కొన్ని రోజులు సురక్షితంగా ఉంచి పాప ఆరోగ్యం స్టెబిలైజ్ అయ్యాక ఇంటికి పంపిస్తారు. అంతే తప్ప జ్ఞానేశ్వరి ఇలా దొరికింది ఇలా తీసుకెళ్ళిపోయి ఇంట్లో మాత్రం దింపరు. ఎందుకంటే ఈ అమ్మాయి పైన హై థ్రెట్ ఆల్రెడీ ఉంది. చాలా మంది నిఘా వేసి ఉంచుతారు ఈ అమ్మాయి పైన. చిన్నపిల్ల మళ్ళీ ఏమైనా జరగడానికి జరిగితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అందే బాధ్యత అంటారు. పోలీసులు ఏం చేస్తున్నారు అంటారు. ఇదే మాట పడకుండా రీహాబ్ సెంటర్ లో పెట్టడం మాత్రం ఖాయం. మరి కొద్ది రోజుల్లో పాపని మనం రీహాబ్ సెంటర్ లో చూస్తాము. చూసిన తర్వాత ఇమీడియట్ గా ఫుటేజ్ కానీ
ఏది కానీ బయటకు రాదు. డెఫినెట్లీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ మాత్రం స్టర్నెస్ గా వెళ్ళింది ఈసారి. ఆఖరికి జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్ కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇన్వెస్టిగేషన్ తో, పాప తిరిగి వస్తుందని నమ్మకం జస్ట్ పోలీస్ ఎఫర్ట్స్ చూసి మాకు తెలిసింది. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు పోలీస్ అంటున్నారు. సో రాగానే పాపని చూపించాలి చూడాలి అనుకుంటే ఎవరి వల్ల కాదది. పాపని రీహాబ్ లో పెట్టాకే ఇంటికి తీసుకెళ్తారు. బహుశా మనకి సోమవారం మంగళవారంకి ఏదో ఒక కంక్లూషన్ కి అయితే చేరిపోవటం ఖాయం, పాపని రీహాబ్ లో పెట్టడం ఖాయం. సో వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ వీళ్ళే కిడ్నాపర్లు వాళ్లే కిడ్నాపర్లు అని మాత్రం ఎవరు ఐడెంటిఫై చేయడానికి లేదు. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కింద టేకప్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ ఈ కేసుతో చాలా ఇన్వాల్వ్ అయి ఉంది. సో వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రేపు వస్తుందా జ్ఞానేశ్వరి రీహాబ్ కి వచ్చిన తర్వాత కనీసం ఒక వారం 10 రోజులు మాత్రం ఆమెను రీహాబ్ లో ఉంచే ఇంటికి పంపిస్తారు. సో లెట్స్ ఆల్ బీ కన్స్ట్రక్టివ్. ఎలాంటి పిచ్చి ఇన్ఫర్మేషన్ కింద రాయొద్దు ఎవరు. జస్ట్ ఆల్ లెట్స్ ప్రే దట్ షీ షుడ్ కమ్ బ్యాక్ సూన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.